స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక ఆ, చాలా కీలకమైన అధ్యాయంలోకి వెళ్తున్నాం. అవును. నిర్గమాకాండము 25వ అధ్యాయం. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక పవిత్ర నివాస స్థలం కట్టమని సూచనలిస్తున్నాడు. కరెక్ట్. మోషే ద్వారా. ఆ స్థలంలో ఏమేం వస్తువులుండాలి, ఎలా కట్టాలి, అవన్నీ వివరంగా ఉంటాయి. అవును, ఈ భాగాన్నే ప్రత్యేక అర్పణలు, పరిశుద్ధ నివాసం నిర్మాణం అని అంటారు కదా. అవునవును. సరే, మన లక్ష్యమేంటంటే ఈ సూచనలను కొంచెం లోతుగా పరిశీలించడం. అప్పట్లో ఏ వస్తువులు వాడారు, ఎందుకు వాడారు? వాటి ప్రాముఖ్యత ఏంటి? అసలు దేవుడు ప్రజల మధ్య నివసించడానికి ఇలాంటి స్థలం ఎందుకు కోరుకున్నాడు? ఇవన్నీ మనం చూద్దాం. అవును, ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు. నిజానికి ఈ సూచనలు కేవలం బ్లూప్రింట్స్ కాదు. అవి ఆ కాలంలో ఇస్రాయేలీల జీవితంలో, వారి విశ్వాసంలో ఒక ముఖ్యమైన ఘట్టమన్నమాట. అంటే అంటే ఎడారిలో ప్రయాణిస్తున్న వాళ్లకి దేవుడు తమతో ఉన్నాడని చెప్పడానికి ఒక కేంద్రముండటం. అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని, ఒక గుర్తింపునిస్తుంది కదా. నిజమే, ఒక సమాజంగా వాళ్లను ఐక్యం చేయడానికి కూడా ఇది ఉపయోగపడి ఉంటుంది. ఖచ్చితంగా. దేవుని ఉద్దేశ్యం కింద వాళ్లంతా ఒక్కటే అని చెప్పటానికి ఇది ఒక మార్గం. చాలా మంచి పాయింట్ చెప్పారు. సరే, మరి అధ్యాయం ఎలా మొదలవుతుందో చూద్దాం. మొదటి వచనాలు. ఆ అర్పణల గురించి కదా. అవును, దేవుడు మోషేతో అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దగ్గర నుండి అర్పణలు తీసుకోమని. అయితే అక్కడో చిన్న మెలిక ఉంది. అదే నేను చెప్పబోతున్నాను. అందరి దగ్గరా కాదు, కేవలం మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద మాత్రమే తీసుకోవాలి. ఆ అంటే ఇష్టంతో ఇచ్చేవాళ్ల దగ్గరే, బలవంతం లేదన్నమాట. అవును, ఇది చాలా ముఖ్యం. ఇదొక ట్యాక్స్ కాదు, వాళ్ల భక్తికి నిదర్శనం. ఆ పని యొక్క స్వభావమే అది. నిజమే. హృదయపూర్వక సమర్పణ. ఇక ఆ అర్పణల జాబితా చూస్తే అబ్బా, ఆశ్చర్యంగా ఉంది. ఏమేమున్నాయో చూడండి. వచనం 3 నుండి 7 వరకు. అవును, చాలా వైవిధ్యముంది. బంగారం, వెండి, ఇత్తడి, లోహాలు, తర్వాత నీలం, ధూమ్రం, రక్తవర్ణంగల నూరు, సన్నపు నార, మేక వెంట్రుకలు అంటే వస్త్రాలు, దారాలు, హ్మ్, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, ఇంకా సముద్రవత్సల తోళ్లు అంట. ఇవి బహుశా డూగాంగ్ లాంటి జంతువుల తోళ్ల. అవును, అలా అంటారు. అవి చాలా మన్నికైనవి, నీటిని తట్టుకునేవి. బహుశా గుడారం పైకప్పుకు వాడి ఉంటారు. అయుండొచ్చు. తర్వాత తుమ్మకర్ర. ఇది ఎడారిలో దొరికే గట్టి కలప కదా. అవును, చాలా దృఢంగా ఉంటుంది. ఫర్నిచర్కి బాగా పనికొస్తుంది. ఇంకా దీపాలకు నూనె, అభిషేకం కోసం, ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు. ఆ వాసనలు కూడా పవిత్రతను సూచిస్తాయి. చివరిగా రత్నాలు, లేత పచ్చలు, బహుశా గోమేధికం లాంటివి, ఇంకా ఇతర రత్నాలు. యాజకుడు వేసుకునే ఏఫోదు పతకం మీద చెక్కడానికనమాట. భలే ఉంది కదా ఆ జాబితా. అంటే వాళ్ల దగ్గరున్న వాటిలో అత్యుత్తమమైనవి, విలువైనవి అన్నీ అడిగారన్మాట. నిజమే. ఇంతకీ ఈ వస్తువుల వెనుక ఏమైనా ప్రత్యేక అర్థాలు ఉన్నాయంటారా? ఓ ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఏదో యాదృచ్ఛికంగా ఎంచుకున్న జాబితా కాదు. ప్రతి దానికి దాని ప్రాముఖ్యత ఉంది. చెప్పండి. ఉదాహరణకు బంగారం. బంగారం ఎప్పుడూ దైవత్వాన్ని, రాజరికాన్ని, పవిత్రతను సూచిస్తుంది. అత్యంత విలువైనది కదా. మరి వెండి? వెండి తరచుగా విమోచనతో, అంటే పాపాల నుండి విముక్తి పొందడంతో ముడిపడి ఉంటుంది. ఇత్తడి ఏమో తీర్పును లేదా బలిపీఠాన్ని గుర్తుచేస్తుంది. రంగుల మాటేమిటి? నీలం, ధూమ్రం. నీలం రంగు ఆకాశాన్ని, దేవుని ఆజ్ఞలను గుర్తుచేస్తుంది. ధూమ్రవర్ణం రాజరికాన్ని సూచిస్తుంది. రక్తవర్ణం అది జీవాన్ని, త్యాగాన్ని సూచిస్తుంది. సన్నని నార అది పరిశుద్ధతకు, నీతికి చిహ్నం. మేక వెంట్రుకలు బహుశా పాప పరిహార బలితో సంబంధం కలిగి ఉండవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఇది కేవలం కొందరి బాధ్యత కాదు. సమాజం మొత్తం కలిసి తమకున్న వాటిలో మంచివి, శ్రేష్టమైనవి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అవును, బంగారం ఇవ్వలేనివారు నూలివ్వచ్చు, అది లేనివారు తోళ్లివ్వచ్చు. సరిగ్గా. దాదాపు అందరూ ఏదో ఒక విధంగా పాలుపుంచుకునే అవకాశముంది. ఇదొక సామూహిక ఆరాధన, ఒక ఉమ్మడి నిబద్ధత అన్నమాట. ఇంత కష్టపడి ఇన్ని విలువైన వస్తువులతో ఏం చెయ్యాలి? ఎందుకీ నిర్మాణం? సమాధానమక్కడే 8వ వచనంలోనే ఉంది. అవును, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది చాలా శక్తిమంతమైన మాట. నిజమే. సృష్టికర్త అయిన దేవుడే తన ప్రజల మధ్య వాళ్లతో పాటు ఉండాలనుకోవడం.
ఇదే ఆ పవిత్ర స్థలం వెనుక ఉన్న అసలు కారణం. అయితే ఎలా కట్టాలో వాళ్ళ ఇష్టానికి వదిలేయలేదు. అస్సలు లేదు. 9వ వచనం చూడండి, చాలా స్పష్టంగా ఉంది. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. అంటే మోషేకు కొండమీద చూపించిన నమూనాని అంగుళం కూడా మార్చకుండా కట్టాలి. ప్రతి కొలత, ప్రతి డిజైన్ అన్నీ దేవుడు చెప్పినట్టే. ఖచ్చితత్వం చాలా ముఖ్యమిక్కడ. ఎందుకంటారు? ప్రాచీన కాలంలో ఇతర జాతులకు కూడా దేవాలయాలుండేవి. వాటిని దేవతలు ఉండే ఇళ్లుగా చూసేవారు. కానీ ఇక్కడ తేడా ఉంది. ఏమిటది? ఇశ్రాయేలీయుల దేవుడు వాళ్ల మధ్య, వాళ్ల క్యాంపు మధ్యలోనే వాళ్లతో పాటు ప్రయాణించే ఒక గుడారంలో ఉండాలనుకుంటున్నాడు. ఇది ప్రత్యేకం. అవును, కదిలే నివాసం. ఇంకా ఆ నమూనాని ఖచ్చితంగా పాటించమనడం దేన్ని సూచిస్తుందంటే, ఇది మామూలు కట్టడం కాదు, ఇది పరలోకంలో ఉన్న దైవిక క్రమానికి, పరిపూర్ణతగు భూమి మీద ఒక ప్రతిరూపం. ఓ అలాగా? అవును, ఇది దేవుని నియమాలకు కట్టుబడి ఉండడాన్ని చూపిస్తుంది. ఈ పరిశుద్ధ స్థలం దేవుడితో వాళ్లు నేరుగా సంబంధం పెట్టుకోవడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఒక కేంద్రమన్నమాట. సరే, మరి ఆ పరిశుద్ధ స్థలంలో ఏమే ఉండాలి? అన్నిటికన్నా ముఖ్యమైంది నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. అవును, 10వ వచనం నుండి దాని గురించే ఉంది. తుమ్మకర్రతో చేయాలి అన్నారు. గట్టి కలప అది. దానికి లోపల బయట పూర్తిగా మేలిమి బంగారు రేకుతో పొదిగించాలి. అంటే కలప అస్సలు కనపడకూడదు. వావ్, అంత బంగారమే! పైన చుట్టూ ఒక బంగారు జవును, అంటే ఒక అంచులాంటిది ఉండాలి, అందంగా కనిపించడానికి. కొలతలు కూడా ఇచ్చారు. 2.5 మూరల పొడవు, 3.5 వెడల్పు, 3.5 ఎత్తు. ఒక మూర అంటే సుమారు ఎంత ఉంటుంది? సుమారు మోచేతి నుండి వేలికొన వరకు, అంటే ఓ 18 అంగుళాలనుకోవచ్చు. అంటే దాదాపు 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, ఎత్తు ఉండేదనమాట. అవును, సుమారుగా. దీన్ని మోయటానికి 4 కాళ్ల దగ్గర 4 బంగారు ఉంగరాలు, వాటిలో తుమ్మకర్రతో చేసి బంగారు రేకు పొదిగిన మూతకర్రలు పెట్టాలి. అయితే అక్కడో ముఖ్యమైన విషయం ఉంది కదా, ఆ కర్రల గురించే. ఉంది. 15వ వచనంలో ఆ మూతకర్రలు ఎప్పుడూ ఆ ఉంగరాల్లోనే ఉండాలి, తీయకూడదు. ఎందుకలా? బహుశా ఆ మందసం ఎంత పవిత్రమైనదో చెప్పటానికా? దాన్ని ఎవరూ నేరుగా తాకకూడదని? అయుండొచ్చు. లేదా అది ఎప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉందని సూచిస్తుందేమో. తరువాత దాన్ని తాకిన వాళ్లు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిజమే, దాని పవిత్రతను కాపాడటానికే ఆ నియమం. సరే, మరి దాని లోపలేం పెట్టాలి? అదే ముఖ్యం. 16వ, 21వ వచనాల్లో ఉంది. నేను నీకిచ్చు శాసనములను, అంటే 10 ఆజ్ఞల పలకలు. అందుకే దాన్ని నిబంధన మందసం అంటారు. దేవునికి ప్రజలకు మధ్య ఉన్న ఒప్పందానికి గుర్తది. సరిగ్గా. ఇక మందసం పైన దానికి మూతలాగా కరుణాపీఠం, మర్సీ సీట్. ఇది కూడా మేలిమి బంగారంతోనే చెయ్యాలి. అవును, దీని కొలతలు మందసం పైభాగంతో సమానంగా ఉంటాయి. 2.5 మూరల పొడవు, 3.5 వెడల్పు. దీని ప్రత్యేకత ఆ కెరూబుల్ కదా? అవును, 2 బంగారు కెరూబులు. ఇవి పోతపూసినవి కాదట, నక్కిషీ పని అంట. అంటే సుత్తితో కొట్టి చెక్కి చేసినవి. ఓహ్, కళాత్మకంగా ఉంటుంది. ఈ కెరూబులు కరుణాపీఠంతో ఒకే ముక్కగా, ఏకాండంగా ఉండాలి. కెరూబులంటే రెక్కలున్న పరలోక జీవులు కదా. అవును, దేవుని మహిమను, సన్నిధిని కాపాడే దూతల లాంటివాళ్లు. అవి ఎలా ఉండాలంటే వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా, కరుణాపీఠం వైపు చూస్తూ, రెక్కలేమో పైకి విప్పి ఆ పీఠాన్ని కప్పుతూ ఉండాలి. ఆ దృశ్యం ఊహించుకుంటేనే చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. దైవ సన్నిధి, పవిత్రత, కావలి అన్నీ అందులో కనిపిస్తున్నాయి. నిజమే. మందసం మొత్తం పరిశుద్ధ స్థలంలోనే పవిత్రమైనదైతే అందులోనూ ఈ కరుణాపీఠం అత్యంత కీలకం. ఇది భూమిమీద దేవుని సింహాసనానికి ప్రతీక అంటారు. అందుకే దానికి ఆ పేరొచ్చిందా, కరుణాపీఠం అని? అవును, ఇక్కడే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పవిత్ర స్థలంలోకి వచ్చి ప్రజల పాపాల కోసం రక్తాన్ని చల్లి దేవుని కరుణ పొందుతాడు. అంతేకాదు, దేవుడు మోషేతో మాట్లాడేది కూడా ఇక్కడ్నుండేనా? అవును, 22వ వచనం అదే చెప్తోంది. అక్కడ నేను నిన్ను కలిసికొని 2 కెరూబుల మధ్య నుండియూ నీకు తెలియచెప్పెదను అని. అంటే ఇది దేవుడు తన చిత్తాన్ని తెలియజేసే చోటు కూడా. ఖచ్చితంగా దైవిక సంభాషణ జరిగే కేంద్రం. అది ప్రత్యక్షంగా మాటలు వినబడతాయా లేక ఆత్మద్వారా ప్రేరణ వస్తుందా అనేది వేరే విషయం. కాని ఇది దేవునితో సంప్రదించే అత్యున్నత స్థానం అన్నమాట. అద్భుతం. ఇక
మందసం తర్వాత పరిశుద్ధ స్థలంలో ఇంకేమున్నాయి? బల్ల ఉంది కదా? సన్నిధి రొట్టెల బల్ల. అవును, టేబుల్ ఆఫ్ షోబ్రెడ్ 23వ వచనం నుండి దాని గురించే. ఇది కూడా తుమ్మకర్రతో చేసి మేలిమి బంగారంతో కప్పాలి. కొలతలు 2 మూరల పొడవు, 1 మూర వెడల్పు, 3.5 ఎత్తు. అంటే మందసం కన్నా కొంచెం చిన్నది. అవును, దీని చుట్టూ కూడా బంగారు జవును, ఇంకా దాని చుట్టూ ఒక బెత్తడు వెడల్పు, అంటే అరచేతి వెడల్పు అంతా, ఒక పైకి లేచిన అంచు లేదా బద్దె చేసి దానిమీద కూడా బంగారు జవును చేయాలి. చాలా వివరంగా చెప్పారు. దీన్ని మోయటానికి కూడా మందసంలాగే ఉంగరాలు, మోతకర్రలు ఉండాలి. అన్నీ బంగారమే. మరి దానిమీద పెట్టే వస్తువులు? అవి కూడా బంగారంతోనే. 29వ వచనం చూడండి. పళ్ళెములు, ధూపార్తులు, అంటే బహుశా ధూపం వేసి చిన్న గిన్నెలు కావచ్చు, పానీయార్పణ పాత్రలు, అన్నీ మేలిమి బంగారమే. ప్రతిదీ శ్రేష్టంగా ఉండాలి. మరి దీని ఉద్దేశ్యం? ఎందుకీ బల్ల? 30వ వచనం చెబుతుంది కదా, నిత్యమును నా సన్నిధిని, సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను. సన్నిధి రొట్టెలు, షోబ్రెడ్ అంటే 12 రొట్టెలు, బహుశా ఇశ్రాయేలు 12 గోత్రాలకు గుర్తుగా. అవి ఎప్పుడూ దేవుని ముందు ఆ బల్లమీద ఉండాలి. ప్రతివారం మార్చేవారా? అవును, ప్రతి విశ్రాంతి దినాన మార్చి పాత రొట్టెలను యాజకులు తినేవారు. దీని వెనుక అర్థమేమై ఉంటుంది? ఈ బల్ల, రొట్టెలు ఇవి దేవుడు తన ప్రజలకు ఇచ్చే నిరంతర పోషణకు, ఆధారానికి గుర్తు. అంటే కేవలం భౌతిక ఆహారమే కాదు, ఆత్మీయ పోషణ కూడా. ఓ, అంతేకాదు, ఇది దేవునితో నిరంతరం ఉండే సహవాసాన్ని, ఆ నిబంధన సంబంధాన్ని గుర్తుచేస్తోంది. దేవుడు ఎప్పుడూ మాతోనే ఉన్నాడు, మా అవసరాలు తీరుస్తాడు అని చెప్పడమన్నమాట. ఆ నిత్యమును అనే పదం ముఖ్యమిక్కడ. చాలా ముఖ్యం. ఆరాధన అనేది అప్పుడప్పుడు చేసేది కాదు, దేవుని సన్నిధిలో నిరంతరం జీవించడం అనేది సూచిస్తోంది. బావుంది. ఇక ఈ అధ్యాయంలో చివరగా చెప్పబడిన వస్తువు దీపవృక్షం, మెనోరా. అవును, దీపస్తంభం 31వ వచనం నుండి. ఇది కూడా పూర్తిగా మేలిమి బంగారంతో చేయాలి. ఇది కూడా నకిషీ పనియేనా? అవును, ఒకే ముద్ద బంగారాన్ని సాగగొట్టి చెయ్యాలి. భాగాలు అతికించకూడదు. దీనికి మధ్యలో ఒక కాండం, దానికి ఇరువైపులా 3 చొప్పున 6 కొమ్మలు. దీని అలంకరణ చాలా అందంగా వర్ణించారు, బాదం పువ్వుల ఆకారంలో. అవును, ప్రతి కొమ్మ మీద 3 బాదాం పువ్వుల రూపాలు, కలశం, మొగ్గ, పువ్వు. మధ్యకాండం మీద కూడా 4. ఇంకా ప్రతి జత కొమ్మలు కాండం నుండి వచ్చే చోట కాండంతో పాటే చేయబడిన ఒక మొగ్గ ఉండాలి. దీని తయారు చేయడానికి ఎంత నైపుణ్యం కావాలో, చాలా క్లిష్టమైన డిజైన్. నిజంగా దీనికి 7 దీపాలు పెట్టాలి. అవి ముందు వైపు వెలుగునిచ్చేలా మర్చాలి. ఆ దీపాలకు వాడే పనిముట్లు కూడా బంగారమే కదా? అవును, కత్తెరలు, ఆ మసి తీసే తావళాలు అన్నీ మేలిమి బంగారమే. దీని బరువు గురించి కూడా చెప్పారు కదా? అదైతే ఆశ్చర్యం. 39వ వచనంలో ఈ దీపవృక్షం, దాని పనిముట్లు అన్నీ కలిపి 40 వీసల మేలిమి బంగారమంట. 40 వీసలు అంటే 1 టాలెంట్, సుమారు 34 కిలోలు. ఊహించండి, అంత బంగారం ఒకే వస్తువు కోసం. దాని విలువ, ప్రాముఖ్యత ఎంత ఉంటుందో నమశ్శక్యంగా లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అదే హెచ్చరిక 40వ వచనంలో. కొండమీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుమో. ఆ దైవిక నమూనాను పాటించడమనేది ఎంత ముఖ్యమో మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నారు. మరి ఈ దీపవృక్షం దేనికి గుర్తు? దీనిక్కూడా చాలా లోతైన అర్థాలున్నాయి. మొట్టమొదటగా వెలుగు. అవును, దీపమంటేనే వెలుగు. ఆ వెలుగు దేవుని ప్రత్యక్షతకు, జ్ఞానానికి, సత్యానికి, మార్గదర్శకత్వానికి చిహ్నం. పరిశుద్ధ స్థలంలో దేవుని వెలుగు ఎప్పుడూ ఉండాలి. ఈ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉండాలట. ఓ, ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలా? అవును, లేవియాకాండంలో అలా ఉంది. ఇది ప్రపంచానికి ఇశ్రాయేలోక వెలుగుగా ఉండాలనే పిలుపును కూడా సూచిస్తోంది అంటారు. బావుంది. మరి ఆ బాదం పువ్వుల ఆకారం? బాదం చెట్టు ఇశ్రాయెల్లో అన్నిటికన్నా ముందుగా పూస్తోంది. అది జీవాన్ని, పునరుజ్జీవాన్ని, జాగరూకతను సూచిస్తోంది. దేవుని వాగ్దానాలు త్వరగా నెరవేరుతాయని చెప్పడానికి కూడా దాన్ని వాడతారు. ఆహా, ఇంకా అదంతా ఒకే ముద్ద బంగారంతో చెయ్యటం దాని సంపూర్ణతను, పవిత్రతను సూచిస్తోంది. ఆ బరువు, ఆ విలువ, దేవుని జ్ఞానం, ఆయన సన్నిధి ఎంత విలువైనవో తెలియచేస్తోంది. నిజమే. చాలా సంస్కృతుల్లో పవిత్ర స్థలాల్లో వెలుగు ఉంటుంది,
కాని ఇక్కడ దానికి ఇన్ని అర్థాలున్నాయి. అవును. ఇది కేవలం వెలుగే కాదు, దేవుని నిరంతర సన్నిధికి, జీవానికి ప్రతీక. అద్భుతం! నిజంగా నిర్గమకాండమో 25 కేవలం వస్తువుల జాబితా కాదు. అది విశ్వాసం, ఆరాధన, దేవునితో సంబంధం గురించెంతో చెప్తుంది. అవును. మనం చూసినట్టు మనస్ఫూర్తిగా ఇవ్వడం దగ్గర మొదలై, దేవుడు తమ మధ్య ఉండాలని కోరుకోవడం, అత్యంత పవిత్రమైన మందసం, నిరంతర సహవాసానికి బల్ల, దైవిక వెలుగుకు దీపవృక్షం, వీటన్నిటి వెనక ఉన్న ఖచ్చితత్వం, విలువైన వస్తువులు, వాటి అర్థాలు అన్నీ చాలా లోతైనవి. సరిగ్గా చెప్పారు. ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకర్థమయ్యేదేంటంటే, దేవుడు తనతో సంబంధాన్ని ఎంత గంభీరంగా తీసుకుంటాడో. అవును. ప్రతి చిన్న సూచన, ప్రతి వస్తువు, ఆ కళా నైపుణ్యం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ దైవిక నమూనాని ఖచ్చితంగా పాటించాలనే ఆజ్ఞ, ఇవన్నీ దేవుని పవిత్రతను, ఆయన సన్నిధి ప్రాముఖ్యతను చూపిస్తాయి. ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మనుషులు చూపించాల్సిన గౌరవాన్ని, భక్తిని కూడా. ఖచ్చితంగా. ఇదేదో గుడారం కట్టటం, కొన్ని వస్తువులు చేయటం కాదు. అది ఎలా చేశారు, దేనితో చేశారు, అది దేన్ని సూచిస్తుంది అనేదే ముఖ్యం. దేవుని ఘనతకు తగ్గట్టుగా వాళ్ల శ్రేష్టమైనదివ్వాలనే సంకల్పం కనిపిస్తోంది. మరి చర్చ వింటున్న వారిలో ఒక ఆలోచన రావచ్చు. ఇంత ప్రాచీన కాలంలో ఈ పవిత్ర వస్తువుల కోసం ఇంత శ్రద్ధ, ఇన్ని వనరులు ఎందుకు పెట్టారు? మంచి ప్రశ్న. అంటే ఒక ఉన్నత శక్తితో, తమ విశ్వాసంతో కనెక్ట్ అవ్వడానికి మనుషులకు ఇలాంటి స్పష్టమైన, భౌతికమైన గుర్తులు, కేంద్రాలు అవసరమా? ఆ కాలంలో వాళ్ళు తమ సామూహిక భక్తిని అలా చూపించారు. అవును. మరి ఈ రోజుల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో మనం మన సమాజాలు, మన విశ్వాసాలను, మన విలువలను, మన నిబద్ధతను ఏ రూపంలో వ్యక్తపరుస్తున్నాం? అది భౌతికమా లేక అభౌతికమా? దాని గురించి ఆలోచించటం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది.